ఆగుతున్నారు అనుకుంటున్నా. అంటే ఈ మావిగన్ అనే పదాన్ని వాళ్ళు కూడా హర్షించలేకపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో సమర్థిస్తున్నారు. వీళ్ళు ఎవరన్నా పిలిచి చేర్చుకుంటామంటే ఏమన్నా వివ్యతిరేకించి అటు వచ్చినా రావచ్చు దీన్ని బేస్ చేసుకుని. అమరావతి అన్నటువంటిది ఎక్స్పాన్షన్ కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు కూడా. విజయవాడ గుంటూరు కావాలని విజయవాడ గుంటూరులో ఉన్న వీళ్ళందరూ కూడా కోరుకుంటారు. కాకపోతే ఈ అయోమయం అంటే తెలుగుదేశం ఇన్ని పాయింట్స్ ఏది 29 గ్రామాలని ముందేమో విజయవాడ అని ఆ తర్వాత ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు కదా జగన్. ఇతనికి కమ్యూనికేషన్ కి ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ముద్దులు పెట్టగలడు, షేక్ హ్యాండ్ ఇవ్వగలడు, దగ్గరికి తీసుకోగలుగుతాడు, బట్ కన్స్ట్రక్టివ్ సబ్జెక్ట్ ఉంది. తన దగ్గర ఉన్న సబ్జెక్ట్ ని ఎక్స్పోజ్ చేసేటటువంటి లాంగ్వేజ్ లేదు, వాక్చాతుర్యం లేదు. ఈ వాక్చాతుర్యం లేకపోవడం వల్ల ఇది నిజంగా అయితే గనక ఈ వాగాడంబరం ప్రదర్శించడం మానేసి ఈ మావిగన్ అనే దిక్కుమాల పదం తీసేసి అమరావతిని మేము చంద్రబాబు నాయుడు గారు 29 గ్రామాలకు పరిమితం చేయాలనుకుంటున్న అమరావతిని 3 ఊళ్ళతో కలిపిన మహానగరంగా తయారు చేసి తీరతాను, డెవలప్ చేసి తీరతాను, కన్స్ట్రక్షన్స్ కానీ డెవలప్మెంట్ అంతా టోటల్ ఈ 3 జిల్లాలని కలిపి పరిమితం చేస్తా ఇది ఎదిగేలా చేస్తాను, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు పోటీ పడగలిగిన శక్తి తేగలిగినోడిని నేనే. ఇప్పుడు వస్తున్న పరిశ్రమలు వీళ్ళ హయాంలో అన్ని రాయలసీమ శ్రీ సిటీ ఏరియాకి పోతున్నాయి, లేదా కడప అట్లాగ పోతున్నాయి, లేదంటే విశాఖ